కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ అప్పలనాయుడు మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కానుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల మద్దతుతో భోగాపురం ఎయిర్పోర్టు హై టెక్నాలజీతో రూపుదిద్దుకుంటోందని ఎంపీ వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తేవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందని ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులతో పాటు తెలుగువారు ఎక్కడున్నా సరే ఆనందపడే ప్రకటనగా స్వాగతిస్తున్నాం. ఆగస్టు 1న మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాధపడిన రోజుగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా భోగాపురం వచ్చి ఆయన చెప్పాడు ఒక మాట, భోగాపురానికి ఎర్రబస్సే రాదు, ఎయిర్ బస్ ఎందుకు వస్తుందని. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మాటలు గారిడీ చేస్తున్నాడు తప్ప ఇక్కడ ఎర్రబస్సు ఉపయోగం లేని భోగాపురానికి ఎయిర్ బస్ ఎందుకు వస్తుందని ఆయన రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఏ ప్రాంతంకైనా ఎయిర్ బస్ వస్తుంది, గ్రామీణ ప్రాంతమైన భోగాపురానికి ఎయిర్ బస్ తీసుకొస్తామని మాటిచ్చి నిలబెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పనులు పూర్తి చేసి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రేపు ఆగస్టు 1న మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ ఉత్తరాంధ్ర ప్రజల మద్దతుతోటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ పరిణామాలతో ఈరోజు హై టెక్నాలజీతో అద్భుతంగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రజలకి జాతికి అంకితం చేస్తున్నారు.